పోయి మనమే వేరుపరచబడినటువంటి వారంగా అయిపోయి మనం దాక్కుంటున్నాం, దగ్గరికి రాకపోతున్నాం, ఆయన వెలుగు మనం చూడలేకపోతున్నాం. నేను పరిశుద్ధుడు అన్నాడంటే దాని అర్థం ఏంటంటే నేను వెలుగు. కాబట్టి మీ జీవితాలను కూడా వెలుగులో మీరు కనపరుచుకోండి అంటే. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారు, ఆయన చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే మనుషులు చూస్తారు మీ వెలుగుని. కాబట్టి మనుషులు మీ వెలుగు చూసేటప్పుడు ఆ వెలుగులో నేను వారి మధ్యని మీ ముందు కనపడాలి. అంటే నా గుణగణాలు మీలో అలవర్చుకోండి. అది మంచిగా కనపడినట్లయితే ప్రజలు అది గుర్తించి మీరు చేసేటువంటి ప్రతి సత్క్రియ విషయంలో అది అణిచివేయకండి. అంటే కొంచెం కింద కానీ మంచం కింద కానీ మీరు చీకట్లో పెట్టకండి, దీపస్తంభం మీద పెట్టండి, మీ క్రియలు కనపడతాయి. అప్పుడు